గౌతమి ఘాట్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి నగర ప్రముఖులు అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ నివాసం నుండి తిరువాభరణ మహోత్సవం ఊరేగింపు మకర సంక్రాంతి రోజున నిర్వహిస్తామని శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు జక్కంపూడి విజయలక్ష్మి, ట్రస్టీలు చెల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2011 మార్చి 20న అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభించామని, కేరళ సంప్రదాయంలో పూజలు, తిరువాభరణ ఉత్సవం నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ నెల 14న మకర సంక్రాంతి రోజున తిరువాభరణ మహోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అరిగెల బాబు నివాసం నుండి శ్రీ అయ్యప్ప స్వామి తిరువాభరణాలను, అమ్మవారి ఆభరణాలను, కేరళ చెండై వాయిద్యాలు, కోలాటాలు, డోలు సన్నాయి, మేళ తాళాలు, కేరళ సాంప్రదాయ నృత్యాలతో అశేష భక్తజనులు, మాలదారులైన స్వాములతో ఊరేగింపుగా బయలుదేరి సీతంపేట నుంచి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుతుందన్నారు. అనంతరం తిరువాభరణాలు స్వామికి అలంకరిస్తారని, సాయంత్రం 6:45 శ్రీ అయ్యప్ప స్వామి వారి మకరజ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు. గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు, భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. అయ్యప్ప స్వామి ఆలయంలో దసరా రోజున ప్రారంభమైన అన్నదానంలో ఈ ఏడాది 1,20,000 మంది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఆలయ ట్రస్టీలు ఇమ్మంది మోహన్ రావు, దౌలూరి రామకృష్ణ, గాదే చలపతి గురుస్వామి, బర్లా సత్యనారాయణ, మన్నె సుబ్బారావు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పిచ్కా సత్యనారాయణ, వాటర్ వర్క్స్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ మకర సంక్రాంతి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కేరళలో ఏ రోజునైతే తిరువాభరణోత్సవం జరుగుతుందో అదే రోజున ఇక్కడ ఈ తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. యథావిధిగా ప్రతి సంవత్సరం ఏ రకంగా చండాయ్, అదేవిధంగా వివిధ వేషధారణలు వీటితో తీసుకొస్తున్నామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా తీసుకురావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజుని ఇక్కడ అన్నదానం ప్రారంభించడం జరుగుతుంది. స్వాములతో పాటు ఈ సంవత్సరం సివిల్ స్వాములు కూడా మేము భిక్షని పెట్టడం జరిగింది. మా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పూజలు నిర్వహించాక ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్ళి పూజలు నిర్వహించడం జరిగాక మామగారు మా ఇంటి దగ్గర నుంచి ఆయన తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇందులో ఏదైతే రూట్ ఇచ్చామో ఆ రూట్ ప్రకారం ఈ ఆభరణాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ తిరువాభరణంతో పాటు ప్రతి సంవత్సరం మాలికా ప్రాప్తం ఆవిడికి కనుమ రోజుని ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. అంచేత గోదావరి తీరంలోనే కాకుండా పంబకి కూడా అక్కడ 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో శబరిమల దేవాలయం ఉంది. కానీ ఇక్కడ గోదావరి పక్కనే గోదావరి తటస్థర నివాసి అన్నదానికి ఉదాహరణగా ఇక్కడ నదీ తీరాన్ని ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి టెంపుల్ ఇదే. దీని అభివృద్ధిలో దాతలు సహకరించినటువంటి దాతలకి, దీన్ని ఈరోజు వరకు చక్కటి నిర్వహణతో నిర్వహిస్తున్నటువంటి మా సభ్యులందరికీ, అంటే అయ్యప్ప కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉదయం గణపతి హోమం నుంచి రాత్రి మన దేవుడికి చయ్య చేయడం కాంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకి ఓపెన్ అయిన కానీ ఎలా జరుగుతుందో పౌళింపు సేవ వరకు కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో సందర్భంగానే ఈ సంవత్సరం అన్నదానం కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది. విజయదశమి రోజు నుంచి రేపు మకర సంక్రాంతి 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంటే జక్కంపూడి రామ్మోహన్ గారు అన్నదాన కార్యక్రమాన్ని మట్టుకు అద్భుతంగా చేయాలని ఆయన యొక్క ఆశయం. అలాగే గుడి కూడా చాలా బాగా డెవలప్ చేయాలని ఆశయం. ఆయన యొక్క ఆశయాలను పుణుపుచ్చుకొని మా డైరెక్టర్లు అందరూ కూడా డెడికేటెడ్గా ఈ గుడిని డెవలప్ చేయడం విషయంలో కానీ సంక్రాంతికి తిరువాభరణ కార్యక్రమం కూడా చేయించడం జరుగుతుంది. ఇది
అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ గారి స్వగృహం నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది సీతంపేటలో. అది అక్కడి నుంచి మీరు సీతంపేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి జక్కంపూడి రామోండారి చౌక్, జక్కంపూడి చౌక్ కంబాల చెరువు దగ్గర, అక్కడి నుంచి దేవి చౌక్ నుంచి మళ్ళీ మామూలు ప్రతి సంవత్సరం ఎలాగో లక్ష్మీవారపేట, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, డేలక్స్ సెంటర్, టీ నగర్, విశ్వేశ్వర స్వామి గుడి దగ్గర ఆయుస్వామి ఆలయానికి చేరుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 గంటలకల్లా గణపతి హోమం స్టార్ట్ చేస్తాం. అది 6:30 అయిపోతుంది. అంటే సామాన్యులు కూడా ఇంటి దగ్గర గణపతి హోమం చేయించుకోవాలంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క పూజా సామగ్రి అంతా ఈ దేవాలయం ఇస్తూ ఆ యొక్క చేయించుకున్న వ్యక్తులకి, భక్తులకి ఒక 120 రూపాయలు మాత్రమే మేము దానికి ఏర్పాటు చేసాం. 1 గణపతి హోమం, 2 మేధో దక్షిణామూర్తి యొక్క ఆలయం. మేధో దక్షిణామూర్తి కనుక మీకు తెలుసు కదా స్వామి, అది ఒక 3 వారాల పిల్లలకి అభిషేకం చేయిస్తే కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు. నాకు స్వయంగా అనుభవం వచ్చింది. అలాగే నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మేధో దక్షిణామూర్తి యొక్క అభిషేకం చేయించుకున్నారు. అది మనకి బహుశా ఈ చుట్టుపక్కల మనకి దగ్గరలో ఇదే ఉంది. అది చాలా నిదర్శనం కనిపించింది. అదొక ముఖ్యమైనది. అలాగే ముఖ్యంగా అన్నదానం గురించి చెప్పినప్పుడు, అన్నదానానికి దీనికి చెప్పినప్పుడు మనకి చాలా శంకరాలు, హనుమంతరాజుని ముందు వరుసలో వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలి. డబ్బులు ఎవరిచ్చినా తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా కానీ తర్వాత చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నిత్యం ఒక 20 మంది స్వాములు వాళ్ళు మొదలైన కాడి నుంచి జ్యోతి ప్రసాదం అయ్యే వరకు కూడా అలాగా అంత 12 గంటల నుంచి అన్నీ కట్టేసి చదివేసి వెళ్ళిపోయే వరకు 4 గంటల వరకు ఉండి ఎంతో శ్రమకు వచ్చి వారు సేవ చేస్తారు. ఆ సేవ అయితే మాత్రం చాలా మాటల్లో చెప్పలేదు కాదు.